వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఐకాన్ సమరశంఖం అని ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసాం. రఘురామకృష్ణరాజు గారితో మొదలుపెట్టి వరుసగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక చిన్న బ్రేక్ అనేది వచ్చింది. సో ఒక్కొక్క అనాలిసిస్ పూర్తి చేసుకుంటే అంటే నియోజకవర్గాలకు సంబంధించి ఎలా ఉంటుందనే దాని మీద చూస్తున్నప్పుడు ఈ నియోజకవర్గం నాకు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అంటే పొత్తులో ఉన్నప్పటికీ పొత్తు ధర్మాన్ని పాటించాలా? లేదంటే ప్రజల అభీష్టానికి తలవొగ్గాలా? అనే దాంట్లోనే 2 పార్టీలు కూడా కొట్టుమిట్టాడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన అనేవి ఈ ఈ ఈ పర్టిక్యులర్ నియోజకవర్గంలో. అలాగే అక్కడ గతంలో ఉన్నటువంటి నేతలు చాలా సీనియర్ నేతలు. కానీ వైసీపీ నుంచి పోటీ చేయడానికి కూడా భయపడుతున్నారు. కావాలంటే మీకు ఫండింగ్ ఇస్తామేమో గానీ మేము మాత్రం పోటీ చేయను నాయనా మమ్మల్ని వదిలేసేయండి అనే స్థాయికి ఆ నియోజకవర్గం వెళ్ళిపోయింది. అదేదో కాదు, దర్శి నియోజకవర్గం. సో దర్శి నియోజకవర్గానికి తెలిసిందే, గతంలో సిద్ధ రాఘవరావు గారు ఉన్నారు, మంత్రిగా కూడా పనిచేశారు. అన్ఫార్చునేట్లీ 2019లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన ఆదాయ వనరుల మీద, ఆయన వ్యాపారాల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టినటువంటి ఒత్తిడి ఏ విధంగా ఉంది అనేది అందరికీ తెలిసిందే. అదే నేపథ్యంలో మొత్తం సిద్ధ రాఘవరావు గారు, వాళ్ళ అబ్బాయి సుధీర్ ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు. ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు, అయ్యింది. దాని తదుపరి ఈ 24 ఎన్నికలకు వచ్చే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరుంటారు, ఏంటి, ఎలాగా అనే దాని మీద అనేక పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూసుకొని ఇన్ఛార్జీలు మార్చడాలు, మార్చకపోవడాలు, ప్రకటించకపోవడాలు, దోబూజులాడుతూ తెలుగుదేశం పార్టీ కాస్త డిలే చేసిన మాట వాస్తవం అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ కూడా దర్శిలో సిద్ధరాఘవరావు ఉంటారు అన్నటువంటి చెప్పిన ఎన్నికలు ఇక సమీపిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారితో జరిగినటువంటి ఒకనొక మీటింగ్ లో, అయ్యా దయచేసి ఈ ఎన్నికల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి, మేము పోటీ చేయలేము, ఇప్పటికే చాలా ఇబ్బందులు పాలవడం జరిగింది. సో కావాలంటే ఇతోధికంగా మేము చేయాల్సిన సాయం ఏమంటే మేము చేయగలం ఫండింగ్ అని చెప్పారు అన్న ఒక టాక్ అయితే బాగా గట్టిగా వస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూసుకున్నప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా ఎవరిని తీసుకోబోతున్నారు ఏంటి అంటే, ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినటువంటి బాచిన చెంచుగరటయ్య గారు, వారి అబ్బాయి బాచిన కృష్ణ చైతన్య. అందులో కృష్ణ చైతన్యకి దర్శి సీటు అనేది తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నారు. వాళ్ళు పట్టుబడుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో గెలిచేటువంటి సీటు కాబట్టి ఖచ్చితంగా కావాలి అని వాళ్ళు కోరడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఇక జనసేనకి ఇక్కడ ఒక డైలమా ఉండిపోయింది. ఏంటంటే జనసేనకు కూడా ఒక నాయకుడు వచ్చి చేరాడు, జనసేన తరఫున కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాడు, ఎన్ఆర్ఐ. కానీ ఆయన కాంటాక్ట్ దగ్గరకు వచ్చేసరికి ప్రజల్లోనే భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. జనసేన నాయకులు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. ఏదో పైకి అందరితో కలుపుగోలుగా ఉన్నట్టుగా ఉంటున్నప్పటికీ వెనకాల చాలా ఒక బ్యాడ్ రిమార్క్ అనేది ఉంది అనేది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ లో తెలుస్తోంది. ఆయన పేరు జనసేనకు సంబంధించి గరికిపాటి వెంకట్, ఎన్ఆర్ఐ. సో ఇక్కడ ఇప్పుడు వచ్చి మొదట్లో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి గరికిపాటి వెంకట్ అనేటువంటి వ్యక్తి దాని తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడంతో వైఎస్ఆర్సీపీలోకి జంప్ అయిపోయి, అప్పుడు ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా సరే ఇక్కడ మన మూటముల్లో సర్దుకోవడమే, ఎలాగో జగన్మోహన్ రెడ్డి గెలిచేది లేదు అన్న ఒక పాయింట్ తో జనసేనలోకి జంప్ అయిపోయారు. ఎందుకంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రానివ్వరు కాబట్టి. సో ఏం జరిగింది ఇన్ బిట్వీన్ అనేది చూసుకుంటే, అంటే ఇక్కడ ఈ నియోజకవర్గాలు ముఖ్యంగా బాచిన కృష్ణ చైతన్య వర్సెస్ ఇది తీసుకున్నప్పుడు ఇక్కడ ఎవరికి ఓటు పడుతుంది, ఏ నియోజకవర్గాల మద్దతు అనేది ఉంటుంది. ముఖ్యంగా పల్నాడులో నర్సారావుపేట నియోజకవర్గం ఎంపీ స్థానానికి సంబంధించి ఉన్నటువంటి అవి కావచ్చు, ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి కావచ్చు ఉన్నటువంటి స్థానాల్లో ఎవరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎందుకంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి హవా అనేది ఇప్పుడు కాస్త తగ్గింది, వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన పోటీ చేయకపోవచ్చు. అలాగే ఎవరైతే అక్కడ పోటీ చేస్తున్నారో పార్టీలకు అతీతంగా ఎగెయిన్స్ట్ వైఎస్ఆర్సీపీ పనిచేయడానికి బాలినేని సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి టాక్ కూడా నడుస్తుంది. అందుకే ఆయన అనుచరుడైనటువంటి అట్ల చిన వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ చేయడంలో ఆయన పాత్ర కూడా ఉందని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక ఇట్ సైడ్ వచ్చినప్పుడు దర్శి, అద్దంకి, తర్వాత ఒంగోలు, పర్చూరు నియోజకవర్గాలు కాకుండా మిగతా ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా ఫెచ్చింగ్ అవ్వాలంటే ఎవరెవరు కలుస్తున్నారు అన్నప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, లేదంటే జంగా కృష్ణమూర్తి కావచ్చు, ఇప్పుడు బాచిన కృష్ణ చైతన్య కావచ్చు, వరుసగా ఇలా ఉన్న వాళ్ళందరూ వచ్చి జాయిన్ అవుతున్నారు. అందరూ ఒక కలిసికట్టుగా పనిచేయాలి అనేటువంటి కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఇక్కడ జనసేన తోటి డిఫరెన్స్ వస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం ఏంటంటే పొత్తులో భాగంగా దర్శి సీట్ ని జనసేనకే ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి సిద్ధ రాఘవరావు గారు వెళ్ళిపోవడంతో
అక్కడ ఎలాగైనా సరే మళ్ళీ పాగా వేయాలి అంటే సరే పొత్తులో జనసేనకు అక్కడ ఎలాగో ఉంటుంది కాబట్టి జనసేనకి ఈ సీట్ ఇద్దామని డిసైడ్ అయిన తర్వాత నాయకత్వం ఎవరిని సూచిస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఏ పేరు చెప్పలా. కానీ తన పేరుని తానే ప్రకటించేసుకొని నేనే ఇక్కడ జనసేన అభ్యర్థిని అని చెప్పి ఈ గరికిపాటి వెంకట్ అనేటువంటి అభ్యర్థి కార్యక్రమాలు ప్రచారం చేయడం ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. అక్కడి వరకు ఓకే. కానీ ఒక ఎన్ఆర్ఐగా ఆయన మీద అనేక ఆరోపణలు, ముఖ్యంగా H1B స్కామ్ లో ఏదో ఉన్నారు, విద్యార్థులు అనేక మంది H1B వీసాలు ఇప్పిస్తామని చెప్పి ఎంతో మంది దగ్గర వసూళ్లు చేశారు. దానికి సంబంధించి కోట్లలో వ్యవహారమే, లక్షల్లో ఏం కాదు కోట్లలోనే వ్యవహారం. దాని తర్వాత అక్కడ చాలా మంది ఇబ్బంది పడ్డారు అన్నది కూడా తెలిసింది. ఇప్పుడు వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు. ఎవరైతే ఇతను సడన్ గా తప్పుకోవడంతో, అందులోంచి ఆ మోసం అంతా అయిన తర్వాత తప్పుకోవడంతో ఎవరైతే ఈయనతో పనిచేశారో వాళ్ళ మీద ప్రెషర్ పడి కోట్ల రూపాయలు కట్టలేక, వాళ్ళకి సమాధానాలు చెప్పుకోలేక చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అని సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాలుగా చెప్తూ వస్తున్నారు. సంక్రాంతికి ఏదో ఎడ్ల పందాలు, ఎడ్ల బండలాగుడు పోటీలు, లేదంటే కంటి వైద్య శిబిరాలు ఇవే చేయించుకుంటూ ఏదో ప్రచారం చేసుకున్నాడు తప్ప ఎవరికైతే తన వల్ల అన్యాయం జరిగిందో ఇప్పటి వరకు దానికి సంబంధించి నోరెత్తడం లేదు అనేది చాలా క్లియర్ గా ఉన్నటువంటి అంశం అంటున్నారు. సో ఈ విషయాలన్నీ కూడా అధిష్టానానికి తెలిసి తెలుగుదేశం పార్టీ దూరం పెట్టింది రానివ్వకుండా. దాంతో జనసేనలోకి వెళ్ళాడు. జనసేనాని కూడా కాస్త తెలుసుకున్న తర్వాత ఏం చేయాలనే డైలమాలో ఉన్నారు అనేది కూడా చెప్తున్నారు. 99% సీట్ జనసేన అభ్యర్థిగా ఆయనకి రాకపోవచ్చు అనేది చెప్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పొత్తులో ధర్మంగా తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ అటు జనసేనకి కూడా మిత్రుడుగా ఉండాలి అనేటువంటి నేపథ్యంతో బాచిన కృష్ణ చైతన్య అయితే బాగుంటారు అన్నటువంటిది జనసేన తరఫు నుంచి కూడా ఒక సిఫార్సు అనేది వస్తుందంటున్నారు. అయితే కృష్ణ చైతన్య కూడా ఇక్కడ అందరూ స్నేహితులుగానే పనిచేస్తామండి, రాష్ట్రం కోసం నియోజకవర్గం కోసం ఖచ్చితంగా ఇప్పుడు కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి తరుణం కాబట్టి, అంతే తప్ప ఇలా క్యాడర్ ని పక్కన పెట్టేసి ఏదో సొంత ప్రచారాలు ఇవి చేసుకునేటువంటి వ్యక్తిని, ఇలాంటి తప్పుడు మార్గాల్లో వెళ్ళేటువంటి వ్యక్తిని అక్కడ నియోజకవర్గానికి పెడితే రేపు పొద్దున ఏం సమాధానం చెప్పుకుంటారో, అక్కడ ఏం గెలిచే పరిస్థితి లేదు. సో అనవసరంగా రిస్క్ చేయడం అనవసరం. ఇక్కడ వీళ్ళని పెట్టుకుని వాళ్ళని పెట్టుకొని సో దర్శి నియోజకవర్గ బాధ్యతలు మాకు ఇవ్వండి, మేము మొత్తం అన్ని కూడా మేము చూసుకుంటామని చెప్పి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఆలోచనకి కాస్త మొగ్గు చూపుతున్నట్టుగా ఉంది. బాచిన చెంచుగరటయ్య గారి నాయకత్వం అంతకుముందు చూశారు. అక్కడ ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీకి ఎగెన్స్ట్ గా పోరాడినప్పటికీ ప్రజా సమస్యల మీద వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అందరికీ తెలిసిందే. కృష్ణ చైతన్య కూడా చాలా క్లియర్ గానే ఉన్నారు. దాంతో ఆయనకి ఇస్తేనే కరెక్ట్ గా ఉంటుంది, మిగతా ఈక్వేషన్స్ అన్నింటికి కూడా సరిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సో గరికపాటి వెంకట్ అనేటువంటి వ్యక్తికి మాత్రం జనసేనలో అభ్యర్థితో ఉన్నప్పటికీ సీటు మాత్రం దక్కకపోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ దర్శి వేరే సీట్ ని జనసేన కేటాయించి తూర్పుగోదావరిలోనో పశ్చిమ గోదావరిలోనో లేదు వాళ్ళకి ఎక్కడ కావాలంటే వేరే చోట అక్కడ ఒక సీట్ కేటాయించి దీన్ని కంపన్సేట్ చేయాలి. దీన్ని మాత్రం ఉమ్మడి అభ్యర్థి కిందే, ఎలాగో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉమ్మడి అభ్యర్థి కింద కృష్ణ చైతన్యకి ఇస్తే మొత్తం పల్నాడు కూడా ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఆ ఎఫెక్ట్ అనేది మిగతా నియోజకవర్గాలు అద్దంకి, ఒంగోలు, పర్చూరు ఈ నియోజకవర్గాలన్నిటికీ కూడా అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. సో దాంతో పల్నాడు మొత్తం క్లీన్ స్వీప్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోబోతోంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అనేది చెప్తున్నారు. సో మరి జనసేన తరఫున పోటీ చేసేస్తాను అని ప్రకటించుకునేటువంటి అభ్యర్థి ఒక్కొక్క భాగవతం బయటకు వస్తూ ఉంటే అసలు రాజకీయాల్లో ఉండడానికి అర్హుడా అని దర్శి ప్రజలు కూడా ముక్కును వేలేసుకుంటున్నారట. చూద్దాం మరి ఏమవుతుంది అనేది ముందు నిర్ణయం ప్రకటిస్తారు కాబట్టి ఖచ్చితంగా కృష్ణ చైతన్య వైపే ఇరు పార్టీల ముగ్గు ఉందనేది మాత్రం చూచాయిగా తెలుస్తున్నటువంటి అంశం. సో మీరేమనుకుంటున్నారు? ముఖ్యంగా దర్శి నియోజకవర్గ ప్రజలు మీకు బాచిన కృష్ణ చైతన్య అభ్యర్థిగా ఉండాలా, లేదు ఈ గరికపాటి వెంకట్ అనేటువంటి వ్యక్తి అభ్యర్థిగా ఉండాలా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.